కుదరటం లేదండి, కుదిరాక వస్తామండి అంటాడు. అది ఎన్నేళ్ళైనా కుదరదు. దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. కొత్తల్లో నాకు చాలా కోపం వచ్చేది, ఇలాగ నన్ను మోసం చేస్తున్నారని. వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చేదాన్ని. ఎందుకంటే అప్లికేషన్లో ఉంటుంది, విధిగా పెళ్ళి అయితే మేము సంస్థకు తెలియజేస్తాము అనే డిక్లరేషన్లో అది కూడా ఒక పాయింట్. వాళ్ళు చెప్పలేదు కాబట్టి అది చీటింగ్ అని 1-2 లీగల్ నోటీసులు కూడా ఇచ్చాను. ఏదో భయపడి వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఎంతమందికి ఇప్పుడు పెరిగిపోయారు, అలా చెప్పని వాళ్ళు జనం పెరిగిపోయారు. ఎంతమందికి లీగల్ నోటీసులు ఇస్తాను? సిన్సియర్గా 10 మంది చెప్తే 50 మంది చెప్పకుండా చేసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంతమందికి పెళ్లి చేశారు మేడం. అవును, అంటే లివింగ్ రిలేషన్షిప్ కూడా రన్ నడుస్తుంది. సో దాంట్లో ఇప్పుడు నడుస్తుంది కూడా. ఇప్పుడు నడుస్తుంది. ఓకే, సో అందులో ఏమైనా సమస్యలు రావడం జరిగినాయా? సమస్యలు అనేది ఒకటి, మాది పరిచయ వేదిక మాత్రమే. ఓకే, పరిచయమే చేస్తాం. వాళ్ళు ఇష్టమై పెళ్లి చేసుకుంటారో లివ్ ఇన్ రిలేషన్ అంటారో అదంతా వాళ్ళ ఇష్టం. ఓకే, అయితే పెళ్లి చేసుకున్నాక కాకుండా లివ్ ఇన్ రిలేషన్లో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే వాళ్ళు కలిసి ఉన్న నాడు కలిసి ఉంటారు, ఎప్పుడు వద్దంటే ఇప్పుడు డైవర్సు కోర్టు ఏమీ లేదు, మనం వద్దు అంటారు, ఏదో తలాక్ చెప్పుకున్నట్టుగా విడిపోతారు. అది ఈజీ అయిపోయింది. ప్రతి మగవాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది మగవాళ్ళు ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొత్త కదా వాడుకుంటారు, బోర్ కొట్టిన తర్వాత నీకు నాకు సరిపట్లేదు అని